నాకు నువ్వే గతి, ఆ ఉమ్మడి జిల్లాలో నువ్వే గట్టెక్కించాలి అని వేడుకోవడం ఇప్పుడు జగన్ వంతైంది. ఒక పక్క పడుంటాళ్లే, మనోడే కదా, ఎంతో కొంత సంపాదించుకుంటాళ్లే అనుకున్న విజయసాయిరెడ్డినే ఇప్పుడు బతిమాలుకోవాల్సొచ్చింది. అన్యదా శరణం నాస్తి అన్నట్లుగా ఇప్పుడు నెల్లూరు ఆయన చేతిలో పెట్టి ఫలితం కోసం జగన్ ఎదురుచూస్తున్నారు. ఆనం వెళ్ళిపోయాడు, కోటంరెడ్డి వెళ్ళిపోయాడు, వేమిరెడ్డి కూడా వెళ్ళిపోయాడు. వెరసి నెల్లూరు పెద్దారెడ్లంతా మూకుమ్మడిగా వైసీపీని వదిలేశారు. దాంతో సింహపురిలో జగన్ పార్టీకి గడ్డుకాలం మొదలైంది. వర్తమానం అనుమానాస్పదమైంది, భవిష్యత్తు అగమ్యగోచరమైంది. గతం సరే, ఇప్పుడు సంగతేంటని వైసీపీ నేతలు ప్రశ్నించుకుంటున్నారు. గత ఎన్నికల సమయంలో నెల్లూరు జిల్లాలోని 10 స్థానాలకు 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ కూడా ఆ పార్టీకి దూరమయ్యారు. నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ను కూడా అక్కడ కాకుండా నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపించారు. మరి నెల్లూరు పోటీలో గట్టెక్కేదెలా అన్న ప్రశ్న వచ్చినప్పుడు జగన్కు వేణుంబాకం విజయసాయిరెడ్డి గుర్తుకొచ్చారు. తిరిగేది ఢిల్లీ, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ అయినప్పటికీ సొంతూరు మాత్రం నెల్లూరేనని గుర్తుకొచ్చింది. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకుండా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని రంగంలోకి దించితే బాగుంటుందా లేదా అన్న సమీక్ష చేసుకునే కథన రంగంలోకి దించారని చెప్తున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవంతో పార్టీ శ్రేణులకు ఆయన దగ్గరగా ఉన్నారని, ఆ క్రమంలో గ్రాస్ రూట్లో టచ్ ఖాయమని జగన్ అంచనా వేసుకుంటున్నారు. అందుకే నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఆయన్ను నియమించారు. విజయసాయిరెడ్డి ఏం చేస్తున్నారు? ఆయన ఏం చేయాలి? జగన్ తీసుకున్నది వ్యూహాత్మక నిర్ణయమేనా? పార్టీ శ్రేణులు ఆయనకు సహకరిస్తాయా? విజయసాయిరెడ్డికి ట్రబుల్ షూటర్ అని పేరుంది. పార్టీలో ఉన్న వారిలో మెజారిటీ పక్షం ఆయన మాట వింటారు. అయినా ఇప్పుడున్న పరిస్థితులు వేరు. పార్టీలో జనం వేరే దారి చూసుకుంటున్నారు. ఉండేవారికంటే జంపు జిలానీలే ఎక్కువైపోయారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యింది. నాయకులు వెళ్లిపోవడంతో దిశానిర్దేశం లేక క్యాడర్ నానాతంటాలు పడుతోంది. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఎన్నికల పోలింగ్ తేదీలోపు నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా పార్టీకి నూతన జవసత్వాలు తీసుకురావాల్సిన బాధ్యత విజయసాయిరెడ్డిపై పడింది. ఇంతకాలం ఆయన చేసిన రాజకీయం వేరు, ప్రస్తుతం రాజకీయం వేరు అన్న కోణంలో ఆలోచించాలి. నెల్లూరు లోక్సభ బరిలో తాను నిలబడి గెలిస్తే సరిపోదు. అందరినీ కలుపుకుపోతూ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఆయన తీసుకోవాలి. విజయసాయిరెడ్డి నియామకం జరిగిన తక్షణమే మార్పు కనిపించకపోయినా క్రమంగా పరిస్థితిని దారిలోకి తెచ్చుకోవాలి. మొత్తం మీద కీలక నేతలంతా చేజారిన నెల్లూరులో పట్టు నిలుపుకోవడానికి సీఎం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. విజయసాయిరెడ్డితో మంత్రాంగం మొదలుపెట్టారు. నేతలు పార్టీ వీడినా క్యాడర్ చెదిరిపోకుండా కాపాడే బాధ్యత విజయసాయిరెడ్డికి అప్పగించారు. మరి ఏ మేరకు ఆయన సరిదిద్దుతారో చూడాలి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.